తెలంగాణలో లాక్డౌన్ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా అమలవుతోంది. సో ఈ లాక్డౌన్కి సంబంధించి ఎలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎన్ని కేసులు నమోదు చేశారు, ఈ నకిలీల బెడద అటు రెమ్డెసివిర్ కానీ లేకపోతే ఇతర ఇంజెక్షన్ల నకిలీల బెడదని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, సైబర్ క్రైమ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇలాంటి అన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. సిపి గారు, అసలు పోలీసింగ్ అనేది కంప్లీట్గా మారిపోయిన పరిస్థితి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా జరిగేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మీరు ఎట్లా చూస్తున్నారు? లాక్డౌన్ ఎక్స్పీరియన్సెస్ ఏం షేర్ చేసుకుంటారు? అవును, ఇది లాస్ట్ ఆల్మోస్ట్ 14-15 మంత్స్ నుంచి ఒకటే హైదరాబాద్ సిటీ పోలీస్ కాదు, ఇది ఎంటైర్ కంట్రీలో ఎంటైర్ వరల్డ్లో పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో ఒక కొత్త ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది. కరోనా వైరస్ ముందు ఫస్ట్ వేవ్, తర్వాత ప్రస్తుతం సెకండ్ వేవ్ ఇది జరుగుతుంది. ఈ టైంలో సిచ్యువేషన్ ప్రతి 2 months 3 monthsకి సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. ఇనిషియలీ ఫస్ట్ 2-3 monthsలో లాస్ట్ ఇయర్ 2020లో కంటైన్మెంట్ జోన్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. హైదరాబాద్ సిటీలో ఇంతకుముందు 600 పైన చిన్న పెద్ద సైజ్కి కంటైన్మెంట్ జోన్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇదే విధంగా మైగ్రెంట్ లేబరర్స్కి మూవ్మెంట్కి ఒక ఇష్యూ వచ్చింది. లాస్ట్ ఇయర్ మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి రైల్వేస్ తోటి కోఆర్డినేషన్ చేసి తర్వాత 100 పైన స్పెషల్ ట్రైన్కి మూవ్మెంట్ జరిగింది. తర్వాత మూవ్మెంట్ ఆఫ్ ఇసెన్షియల్ ఐటమ్స్, పాలు, వెజిటేబుల్స్, అన్ని ఇసెన్షియల్ ఐటమ్స్కి సప్లై కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. తర్వాత ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్లో కూడా పర్టికులర్లీ ఇది ఈరోజు 15th డే ఉంది లాక్డౌన్కి. సో లాక్డౌన్ పబ్లిక్ కోఆపరేషన్ తోటి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి చాలా మంచిగా జరుగుతుంది. అందరు సీనియర్ ఆఫీసర్స్ ప్రతిరోజు 80 పైన మేజర్ చెక్ పోస్ట్, 30-35 మైనర్ చెక్ పాయింట్స్ స్వయంగా చూస్తున్నారు. నేను కూడా ప్రతిరోజు 10-12 చెక్ పోస్ట్ స్వయంగా చూస్తున్నాము. ఈరోజు ఉదయం సెంట్రల్ జోన్లో నాంపల్లి దగ్గరే, మొజంజాహి మార్కెట్ దగ్గరే, రవీంద్ర భారతి దగ్గరే అన్నీ చూసాము. ఈ సిచ్యువేషన్లో పోలీసింగ్ అంటే ఒక చాలా కొత్త కాన్సెప్ట్ వచ్చింది. బట్ ఈ సందర్భంలో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. మన హైదరాబాద్ సిటీ పోలీస్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఒక క్రైసిస్ సిచ్యువేషన్కి ఎట్లా మేనేజ్ చేయాలి, ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఎట్లా చేయాలి, ఇదికి ఎక్స్పర్టీజ్ ముందు నుంచి ఉంది. వెదర్ ఇట్ ఈస్ ఫ్లడ్ టైమ్ సిచ్యువేషన్, బిల్డింగ్ కొలాప్స్, లేకపోతే వేరే డిజాస్టర్స్, అన్ని సిచ్యువేషన్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్కి ఒక ఇది ఫీలింగ్ ఉంది, పబ్లిక్కి అటాచ్మెంట్ సిటిజన్స్ కోసం చేయాలి. ఈ సందర్భంలో మన పైనియర్ హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 200 పైన పోలీస్ ఆఫీసర్స్ పెరిమీటర్ సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డ్లో కూడా డ్యూటీ చేస్తున్నారు డాక్టర్స్కి ప్రొటెక్షన్ కోసం. తర్వాత గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు, మన డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారు కలిసి ఒక పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ లాగే ఒక హెల్ప్ డెస్క్ కూడా లాస్ట్ 10 daysలో నుంచి పనిచేస్తుంది. ఇదిలో పేషెంట్కి రిలేటివ్ తర్వాత హెల్పర్స్ ఫోన్ ద్వారా లోపల హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ప్రతి బెడ్లో ఏం జరుగుతుంది, సీనియర్ డాక్టర్ ఎప్పుడు వచ్చారు, డాక్టర్ ఆగిన తర్వాత ఏం చూశారు, ఏ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఈ అన్నీ కూడా ఫోన్ ద్వారా హెల్ప్ లైన్ ద్వారా పబ్లిక్కి డైరెక్ట్లీ ఇన్ఫర్మేషన్ పోతుంది. సో తప్పకుండా ఇది క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది. బట్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఎంత విత్ మినిమం ఇన్కన్వీనియన్స్ టు పబ్లిక్ ఎట్లా చేయాలి,
ఇది మన ఎక్స్పర్టీజ్. సిపి గారు అయితే 6 to 10 hours ఏవైతే ఎగ్జామ్ చేస్తున్నారో ఆ 4 గంటలు మాత్రం ఒక సూపర్ స్ప్రెడర్ అవర్స్ లా ఏమన్నా ఉంటున్నాయేమో అని అనుమానం కలుగుతోంది. ఈ రైతు బజార్ల దగ్గర కానీ లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ మీకు ఏమనిపిస్తోంది? కొంత డీసెంట్రలైజేషన్ అవసరమేమో ఇటువంటి విషయాల్లో అని మీ ఒపీనియన్ ఏంటండి? మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ తరఫు నుంచి సీఎం గారు నేతృత్వంలో రెగ్యులర్గా రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మొన్న కూడా మీటింగ్లో ఎక్కడ వ్యాక్సినేషన్కి ఎక్కువ ఫోకస్ చేయాలి, తర్వాత పబ్లిక్కి ఎట్లా స్ప్రెడ్ అవుట్ చేయాలి, ఈ సందర్భంలో ఆనరబుల్ సీఎం గారు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు. మన చీఫ్ సెక్రటరీ గారు అందరు డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసి కేటగరైజేషన్ ఆఫ్ పాపులేషన్ ఆల్రెడీ జరిగింది. టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికి ఇవ్వాలి వ్యాక్సినేషన్, సెకండ్లో ఎవరికి ఇవ్వాలి. సో ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఈ ప్రాసెస్లో వర్క్ జరుగుతుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఈ పాస్ల విషయంలో కొంత ఎమర్జెన్సీ అయినా కూడా పాసెస్ రావట్లేదు, మూవ్మెంట్ కష్టంగా ఉంటుంది అనే కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సిపి గారు? మన హైదరాబాద్ సిటీ తర్వాత తెలంగాణ పోలీస్లో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది, ఒక ఇంటర్నెట్లో ఒక పోర్టల్ ఉంది, telanganpolice.com లేకపోతే hyderabadpolice.comలో. ఇదిలో 24 hours టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ బ్యాక్ అండ్ సపోర్ట్లో ఉన్నారు. ఇప్పటివరకు 20,000 పైన ఎలక్ట్రానిక్ పాసెస్కి ఇష్యూ జరిగింది. ఈ సందర్భంలో కొంతమంది 3%, 4% సిల్లీ కారణం, చిన్న కారణం గురించి కూడా అప్లై చేస్తున్నారు. సో దోస్ పాసెస్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. అంటే ఈ లాక్డౌన్కి పర్పస్ ఏమిటిది? లాక్డౌన్కి పర్పస్ ఉంది పబ్లిక్ మూవ్మెంట్, పబ్లిక్ ఇంటరాక్షన్ మినిమంగా ఉండాలి. ఇదే ఆబ్జెక్టివ్ ఉంది లాక్డౌన్కి. అందరికీ పాస్ ఇస్తే అంటే లాక్డౌన్కి ఏం మీనింగ్, మొత్తం మీనింగ్ పోతుంది కదా. లాక్డౌన్ అంటే ఓన్లీ ఇసెన్షియల్ ఐటమ్ గురించి బయటికి రావాలి, లేకపోతే తప్పకుండా లోపల ఇంటిలో ఉండాలి. బట్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ పాస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది లాక్డౌన్ పర్పస్కి విపరీతంగా ఉంది. అంటే ఇప్పుడు డెస్టినేషన్ స్టేట్ అండ్ సోర్స్ స్టేట్ రెండిట్లోనూ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, పాస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందా, లేదా ఎట్లాంటి రెగ్యులేషన్ అమలు చేస్తున్నారు సార్ ప్రస్తుతం? మన ఈ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంది. సపోజ్ ఒక బిజినెస్ ఫ్యామిలీలో మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు, సిఇఓ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. ఒక రెసిడెన్స్ సపోజ్ జూబ్లీ హిల్లో ఉంది అండ్ ఫ్యాక్టరీ మణికొండ సైడ్లో ఉంది. దెన్ జూబ్లీ హిల్ నుంచి మణికొండకి రూట్ క్లియర్ ఉంది, ఇదే రూట్లో పాస్ ఇస్తాము. బట్ ఇదిలో కూడా నా నోటీస్లో ఏమొచ్చింది లాస్ట్ 3-4 డేస్లో, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. రెసిడెన్స్ ఉంది జూబ్లీ హిల్లో, ఫ్యాక్టరీ ఉంది మణికొండలో, బట్ ఎక్కడ తిరుగుతున్నారు? బొలారంలో తిరుగుతున్నారు, ఎక్కడ అంబర్పేటలో తిరుగుతున్నారు. సో ఇది మిస్యూజ్ కదా. ఈ టైప్ ఆఫ్ మిస్యూజ్ చేస్తే వీఆర్ క్యాన్సిలింగ్ ద పాస్. తర్వాత ఇంకా ఒక నోటీస్లో వచ్చింది, కొంతమంది అంటే జేబులో పాత ప్రిస్క్రిప్షన్, మెడికల్ ప్రిస్క్రిప్షన్ పెట్టి తిరుగుతున్నారు, దట్ నాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. ఇది కూడా మిస్యూజ్ ఉంది. ఆల్ దీస్ మిస్యూజ్ అంటే వీఆర్ సీజింగ్ ద వెహికల్ ఆల్సో అండ్ వీఆర్ బుకింగ్ కేసెస్. ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో సార్, ఒకవేళ తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది, ఆర్ తెలంగాణ నుంచి బయటికి వెళ్ళాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంది? అవును, అన్ని నేషనల్ హైవే ఓపెన్గా ఉంది. బట్ మూవ్మెంట్ ఫ్రమ్ తెలంగాణ టు అవుట్ సైడ్ స్టేట్ మన లోకల్ యూనిట్ ఆఫీసర్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ లేకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద్వారా ఒక పాయింట్ టు పాయింట్ 1 వే పాస్ ఇష్యూకి ప్రొవిజన్ ఉంది. ఇది కూడా ఆన్లైన్లో ఈ పాస్ సిస్టంలో ఉంది. ఇదే విధంగా సపోజ్ ఒక బెంగళూరు నుంచి ఒక హైదరాబాద్ వస్తున్నారు, దెన్ అంటే బెంగళూరు కమిషనర్ ద్వారా పాస్ ఇష్యూ చేయాలి. ఇఫ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, దెన్ విజయవాడ కమిషనర్ ద్వారా పాస్ ఇష్యూ చేయాలి. వీఆర్ ఆల్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ పాస్. ఎంత కోఆర్డినేషన్ ఉంది.
ఓకే అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ దందా అనేది ఒకటి ఎక్కువగా చూస్తున్నాం. ఇటు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ విషయంలో కానీ, ఎనీ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది కొంతవరకు బ్లాక్ మార్కెట్‌కి ఎక్కువగా వెళ్తోంది అని. మీ పైన చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నట్టుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు దీన్ని? అవును అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకటే రెమ్డెసివిర్ కాదు, అన్ని మెడిసిన్స్కి ఆల్మోస్ట్ ఇప్పటివరకు 70 పైన కేసెస్ బుక్ అయింది బ్లాక్ మార్కెటింగ్, ఇల్లీగల్ హోర్డింగ్కి. సో నేను వార్నింగ్ కూడా ఇస్తున్నాము అందరికీ, ఎనీ మెడిసిన్ మీరు బ్లాక్ మార్కెట్ చేస్తే తప్పకుండా మీరు జైల్లో వెళ్తారు. మోర్ దాన్ 35 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది హైదరాబాద్ సిటీలో. అండ్ మన స్పెషల్ బ్రాంచ్, మన టాస్క్ ఫోర్స్, తర్వాత ప్రతి జోన్లో ఒక స్పెషల్ టీమ్ ఉంది ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, టు స్టాప్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ ఇల్లీగల్ హోర్డింగ్. ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇప్పటివరకు ఆల్మోస్ట్ 35 సిలిండర్స్కి సీజర్ జరిగింది, ఆక్సిజన్ సిలిండర్. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, పబ్లిక్కి కూడా, మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా డయల్ 100లో ఫోన్ చేయండి, లోకల్ డీసీపీకి ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ పెట్రోల్ కార్కి ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ బ్లూ కోల్ట్కి ఇన్ఫార్మ్ చేయండి, అండ్ వీ విల్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అండి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ కాస్ట్ వసూలు చేస్తున్నారు. ఇక్కడేమో ప్రాణాలతోటి పోరాడుతున్న వాళ్ళకి అవసరమైన ఆక్సిజన్ విషయంలో కూడా మీరు ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? ఎస్ మన టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఇదే పనిలో ఉన్నారు. నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ టైప్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్, ఓవర్ ప్రైసింగ్ మీ నోటీస్లో వస్తే తప్పకుండా డయల్ 100లో ఫోన్ చేయండి. డయల్ 100లో ఫోన్ చేస్తే మన హైదరాబాద్ సిటీ పోలీస్కి 250 పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. ఇదికి డైరెక్ట్ లింక్ ఉంది డయల్ 100లో. విదిన్ 10 minutes మీరు ఫోన్ చేస్తే మీ దగ్గరికి వస్తారు పోలీస్ ఆఫీసర్స్. సో ట్రస్ట్ అస్, వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఫస్ట్ వేవ్ టైంలో వర్స్ట్ హిట్ ఎవరైనా ఉన్నారు అంటే ఫ్రంట్ లైన్లో పనిచేసిన పోలీసులే. సో సెకండ్ వేవ్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఎవరైనా కొంత కోవిడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందా? వ్యాక్సినేషన్ వల్ల చాలామంది ఫ్రంట్ లైన్కి ఫస్ట్ ఇచ్చారు కదా, దాని ఎఫెక్ట్ డిపార్ట్మెంట్ పైన ఎలా ఉంది? ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కలిసి హైదరాబాద్ సిటీ పోలీస్లో ఇప్పటివరకు 51 డెత్స్ జరిగింది మన పోలీస్ ఆఫీసర్స్లో. సెకండ్ వేవ్లో ఇప్పటివరకు 14 డెత్స్ జరిగింది. మన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతుంది. హైదరాబాద్ సిటీ పోలీస్కి టోటల్ స్ట్రెంగ్త్ రఫ్లీ 16,000 పైన పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ హోంగార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇదిలో 94.5% ఆఫీసర్స్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది. కొంతమంది ఆఫీసర్స్కి ఎగ్జెంప్షన్ ఉంది, లైక్ మన డిపార్ట్మెంట్లో కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, కొంతమంది లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు, లేకపోతే కొంతమందికి స్పెషల్ మెడికల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ ప్రివెంటెడ్. సో 94-95 ఇది చాలా మంచిగా ఉంది. ఇదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, ఇది కూడా ఇప్పటివరకు 36,000 ఫ్యామిలీ మెంబర్స్కి ఐడెంటిఫికేషన్ జరిగింది. అండ్ ఒక ఫేజ్ సిస్టంలో, అంటే ఫస్ట్ 45 అండ్ అబవ్, తర్వాత 18 అండ్ 45 మధ్యలో ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అండ్ మన ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కూడా మన ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అవర్ మొరాల్ అండ్ డ్యూటీ. ప్రతిరోజు ఒక షిఫ్ట్లో మినిమం 7,000 to 8,000 పోలీస్ ఆఫీసర్స్ పబ్లిక్ సేఫ్టీ కోసం, పబ్లిక్ సెక్యూరిటీ కోసం 24 hours ప్రతి చెక్ పోస్ట్లో ఉన్నారు, అలర్ట్ ఉన్నారు. అండ్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా రోజులుగా ట్రై చేస్తూ వచ్చారు, ఇయర్స్ టుగెదర్. కానీ కోవిడ్ టైం తర్వాత మేబీ ఆఫీసర్స్లో కూడా కింద ర్యాంక్స్లో చాలా ఫాస్ట్గా అలవడ్డట్టుంది. ఎవరికి వాళ్ళకే కొంత ఎలా ఇబ్బంది పడుతున్నారు జనం అన్నది చూశాక చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాం. సిపి గారు ఏమంటారు మీరు? ఎస్, మన పోలీస్ ఆఫీసర్స్కి మైండ్లో ఒక ఫీలింగ్ ఉంది, పోలీస్ ఈజ్ ఫర్ సిటిజన్. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు 6 కేసెస్ నా నోటీస్లో వచ్చింది. మన కానిస్టేబుల్ ఆఫీసర్ ద్వారా పోలీస్ వెహికల్లో ప్రెగ్నెంట్ లేడీకి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఒక లేడీకి అడ్వాన్స్ స్టేజ్లో లేబర్ పెయిన్ వచ్చింది, అంబులెన్స్లో కొంచెం డిలే ఉంది టైంలో, స్వయంగా లిఫ్ట్ చేసి తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇది ఒక ఫీలింగ్, ఒక కంపాషన్కి ఫీలింగ్ మన డిపార్ట్మెంట్లో ఉంది. పబ్లిక్లో కూడా చాలా అప్రిసియేషన్ జరుగుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ అందర్ ఆఫీసర్స్కి నేను స్వయంగా రివార్డ్ ఇస్తున్నాము. మొన్న ఒక చిన్న ఫంక్షన్లో 79 పోలీస్ ఆఫీసర్స్కి
నేను స్పెషల్ రివార్డ్ ఇచ్చాము. ఎందుకు అంటే షార్ట్ నోటీస్లో బ్లడ్ డొనేషన్ కోసం బయటికి వచ్చారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఈ సిటీలో. మీకు తెలుసు, హైదరాబాద్ అంటే కంట్రీకి హెల్త్ క్యాపిటల్ ఉంది, మెడికల్ ట్రీట్మెంట్కి క్యాపిటల్. ప్రతి సెకండే బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ అంబులెన్స్ వస్తుంది. పెద్ద పెద్ద సిటీ నుంచి ఢిల్లీ, బాంబే, కలకత్తా, ఉత్తరప్రదేశ్, బీహార్ అన్ని ప్లేసెస్ నుంచి ఎయిర్ అంబులెన్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ హైదరాబాద్కి మెడికల్ సిస్టమ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఎంత పెద్ద సిటీ, కంట్రీలో 4th పాపులేషన్ ఉంది. బట్ మీరు ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరుకి కంపారిజన్లో మీరు చూడండి, పాజిటివ్ కేసెస్ ఇక్కడ చాలా తక్కువ ఉంది, డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. దట్ షోస్ దట్ మన హైదరాబాద్ హెల్త్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ అండ్ పోలీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది హెల్త్ సిస్టమ్. యా సిపి గారు, ఇప్పుడు మీరు రైట్గా పాయింట్అవుట్ చేసినట్టు ఇప్పుడు హైదరాబాద్ హెల్త్ హబ్ కాబట్టి హైదరాబాద్ వెళ్తే మనకి నయమైపోతుంది అనుకునే పేషెంట్స్ అంబులెన్స్లు వేసుకుని కూడా వస్తున్నారు వేరియస్ స్టేట్స్ నుంచి, చుట్టుపక్కల బౌండరీ స్టేట్స్ నుంచి. సో వాళ్ళని చెక్ పోస్ట్ నుంచి అలౌ చేస్తున్నారా? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏమేమి అవసరం వాళ్ళకి? ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అన్ని ఇంటర్ స్టేట్ హైవేస్ అంటే విజయవాడ హైవే, కర్నూలు హైవే, గుల్బర్గా బీదర్ సైడ్లో, లేకపోతే ఇక్కడ మేడ్చల్ సైడ్ నుంచి నిజామాబాద్ హైవే, ప్రతి హైవేలో ఒక సీనియర్ ఆఫీసర్ నేతృత్వంలో మెయిన్ ఎంట్రీ పాయింట్లో ఎట్లా స్మూతన్గా చేయాలి, ఎంత ఫాస్ట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అంబులెన్స్ ఎట్లా ఉండాలి, ఇది కోసం ఒక సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఎనీవేర్. నేను మీకు చెప్తున్నాము, హైదరాబాద్లో 30-35% పేషెంట్స్ వేరే స్టేట్ నుంచి వస్తున్నారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ హైదరాబాద్ సిటీకి. 30-35% పేషెంట్ ప్రతి హాస్పిటల్లో వేరే స్టేట్ నుంచి వస్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ ఫెసిలిటీ. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, గవర్నమెంట్కి అన్ని సెగ్మెంట్ తరఫు నుంచి. యా అండ్ సైబర్ క్రైమ్ విషయంలో అండి, లాస్ట్ టైం మనం చూస్తే లాక్డౌన్ టైంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. వేధింపులు కానీ, అదర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇప్పుడు మీకు వ్యాక్సిన్ వేస్తామని డబ్బులు తీసుకోవడం అనే ఇవి కూడా ఈ మధ్య కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎట్లా ప్రివెంట్ చేస్తున్నారు దాన్ని? సైబర్ క్రైమ్ అంటే ఇది ఒకటే హైదరాబాద్లో కాదు, ఇది వరల్డ్లో ఒక కొత్త సిచ్యువేషన్ ఎమర్జ్ అవుతుంది. అన్ని పెద్ద పెద్ద సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో, న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, ప్యారిస్, రోమ్, టోక్యో, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ అన్ని ప్లేసెస్లో ఇది కంప్యూటర్ అవేర్నెస్, కంప్యూటర్ లిటరసీ ఇది పెరుగుతుంది. సో కంప్యూటర్ లిటరసీ పెరుగుతుంది, ఇదికి ఒక ఇంపాక్ట్ ఉంది. కంప్యూటర్ క్రైమ్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో ఇదికి ఏ మార్గం ఉంది, ఏం సజెషన్ ఉంది? కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నంబర్ 1, మీరు ఓటీపీ, 1 టైం పాస్వర్డ్, ఇది ఎవరికి షేర్ చేయొద్దు. ఏ పరిస్థితిలో పాస్వర్డ్ షుడ్ నెవర్ బీ షేర్డ్. తర్వాత మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇది కూడా మీరు స్వయంగా హ్యాండిల్ చేయండి. నా నోటీస్లో ఇంతకుముందు వచ్చింది, ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్ సికింద్రాబాద్లో డ్రైవర్కి ఇచ్చారు కార్డ్, మీరే చేయండి. సో మిస్యూజ్ చేశారు డ్రైవర్. ఇదే విధంగా ఇది చాలా పర్సనల్, చాలా సీక్రెట్ డేటా ఉంది. సో కొంచెం అవేర్నెస్ ఈ ఫీల్డ్లో ఉండాలి. ఈ సందర్భంలో ఇంతకుముందు మన సైబర్ క్రైమ్ సెల్ హైదరాబాద్ తరఫు నుంచి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ హౌస్ వైఫ్స్. అంటే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా షాపింగ్ చేస్తున్నారు. యాడ్ ఆన్ కార్డ్స్ ఉన్నాయి, హస్బెండ్స్కి క్రెడిట్ కార్డు ఉంది, వైఫ్కి యాడ్ ఆన్ కార్డ్స్ ఉన్నాయి. ఇదిలో ఏం ప్రొసీజర్ ఉంది, ఎట్లా ఫాలో చేయాలి, ఇదికి అవేర్నెస్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆక్సిజన్ ట్యాంకర్స్ విషయం సిపి గారు, చాలా వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి సరఫరా పెట్టారు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? నిజంగా ఒక ఆక్సిజన్ ట్యాంకర్ని ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు తీసుకుని వస్తున్నారనే వార్తలు కూడా చూస్తున్నాం మనం. ఆక్సిజన్ సప్లై అంటే ఈ క్రైసిస్ టైంలో ప్రతి హాస్పిటల్కి ఒక లైఫ్ లైన్ ఉంది. అవుట్ సైడ్ స్టేట్ ఆల్సో, ఒక ఒడిశాలో ఒక ప్లేస్ ఉంది, నాల్కో టైప్స్. సో ఒడిశా నుంచి ఇప్పటివరకు 75+ ట్యాంకర్స్ వచ్చింది. ఈ ట్యాంకర్ మూవ్మెంట్ సెక్టర్ వైజ్
మూవ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, మన సెంట్రల్ టీం ద్వారా రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. తర్వాత హెల్త్ సెక్రటరీ తోటి టచ్లో ఉన్నాము, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ తోటి టచ్లో ఉన్నాము. అండ్ రెగ్యులర్గా వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఈస్ నో డిలే ఆఫ్ ఎనీ సప్లై ఆఫ్ ఆక్సిజన్. ట్రైన్లో కూడా మూవ్మెంట్ ఉంది ఆక్సిజన్కి, ఎయిర్ ట్యాంకర్ ద్వారా కూడా వచ్చింది. ఎవ్రీథింగ్ వీఆర్ కోఆర్డినేటింగ్. ఇప్పుడు కొన్ని వెహికల్స్ వీటిని సీజ్ చేస్తున్నారు కదండి, సో వాటి ప్రొసీజర్ ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే వాళ్ళు తిరిగి తీసుకోవాలన్నా ఫైన్స్ వేస్తున్నారా? ఏ యాక్ట్ కింద వాళ్ళకి పనిష్ చేస్తున్నారు? అంటే ఆఫ్టర్ ఫైన్ ఇంపోజింగ్ ఫైన్ వీఆర్ రిలీజింగ్ ద వెహికల్. ఇది పెద్ద ఇష్యూ కాదు. రైట్ అండి. అయితే అదర్ క్రైమ్స్ డ్యూరింగ్ పాండమిక్ ఆర్ లేకపోతే ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో ప్యాటర్న్స్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఏమైనా క్రైమ్ రేట్లో తగ్గుదల కనిపిస్తోందా లాక్డౌన్ కారణంగా? ఈ క్రైమ్ అనాలిసిస్, క్రైమ్ డేటా అనాలిసిస్ ఇది అన్నీ కోవిడ్ తర్వాత చూస్తాము ఒకసారి. బికాజ్ ప్రస్తుతం మనకి టైం లేవు అనాలిసిస్కి. ప్రస్తుతం అందరు ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉన్నారు, పబ్లిక్ సేవలో ఉన్నారు, హాస్పిటల్ కోఆర్డినేషన్లో ఉన్నారు. సో ఇది అనాలిసిస్ వన్స్ వీఆర్ ఓవర్ దిస్ ఫేజ్ తప్పకుండా అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. యా, సో సిపి గారు, హైదరాబాద్ అంటే అసలు ఎవర్ లివింగ్ సిటీ, ఎప్పుడు బిజీగా ఉంటుంది, లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో అసలు కంప్లీట్లీ రోడ్లు ఖాళీ. యాజ్ ఎ సిపి మీరు ఒకసారి బయట తిరిగితే కూడా ఏదో ఒక లోటు అనిపిస్తుంటుంది. మీ ఫీలింగ్ ఏంటండి? ఫీలింగ్ అంటే నంబర్ 1 ఈ లాక్డౌన్లో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది నా టార్గెట్, ఇది నా ఆబ్జెక్టివ్. బికాజ్ ఈ ఆబ్జెక్టివ్కి బ్యాక్గ్రౌండ్లో ఏముంది? పబ్లిక్ సేఫ్టీ. కొంతమంది ఫ్యామిలీస్లో ఇన్కన్వీనియన్స్ ఉంది, బట్ ఇన్కన్వీనియన్స్ అండ్ సేఫ్టీలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? సేఫ్టీకి. సేఫ్టీ గెట్స్ ప్రయారిటీ ఓవర్ కన్వీనియన్స్. సో ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. అండ్ ఆఫ్టర్ దాట్ దెన్ ఎట్లా వాట్ ఎవర్ ఈస్ ద సిచ్యువేషన్ వీ విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. యా, సో ఫైనల్లీ ఇప్పుడు రోడ్ల మీదకి చాలా మంది సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళుగానే బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బట్ స్టిల్ ఒక 10 to 15% పాపులేషన్ మాత్రం ఏదో ఒక రకరకాల సాకులు చెప్పి బయటికి రావడం ఇవన్నీ చూస్తున్నాం. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సిపి గారు? హైదరాబాద్ సిటీ ఆల్మోస్ట్ 1 crore పైన పాపులేషన్ ఫాలో చేస్తున్నారు అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్. బట్ 1% ఆల్మోస్ట్ 5,000 to 10,000 పర్సన్స్ వయలేట్ చేస్తున్నారు. ఇదే కోసం యావరేజ్ ప్రతిరోజు 7,000 to 8,000 కేసెస్ బుక్ అవుతుంది, వెహికల్కి సీజర్ జరుగుతుంది. నేను మీ ఛానల్ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ లాక్డౌన్ మీ సేఫ్టీ కోసం ఉంది, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఉంది. కైండ్లీ ఫాలో చేయండి అండ్ లెట్ us ఫైట్ ద కరోనా వైరస్ టుగెదర్. యా, ఫైనల్ వర్డ్స్ మీరు ప్రేక్షకులకి ఏం చెప్తారు సిపి గారు? ఫైనల్ వర్డ్ అంటే ఈ ప్రెజెంట్ క్రైసిస్ సిచ్యువేషన్లో అందరు కలిసి ఫైట్ చేయాలి. అండ్ మైండ్లో, హార్ట్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి. అండ్ పువర్ పర్సన్కి అవసరం వస్తే తప్పకుండా హెల్ప్ చేయాలి. యా, లాస్ట్లీ సిపి గారు, ఇప్పుడు చాలామంది ఇండివిజువల్స్ మనం హాస్పిటల్స్లో కానీ లేదా బయట ఉండే ఈ వాళ్ళ అటెండెంట్స్కి కానీ ఏమన్నా చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంది, కానీ ఏం చేయాలి అన్నది తెలియట్లేదు. మీరు ఏమైనా గైడ్ చేస్తారా అటువంటి వాళ్ళని? ప్రతిరోజు ఎన్జిఓ తరఫు నుంచి, లోకల్ డోనర్స్ ద్వారా, ఫిలాంథ్రోపిస్ట్ ద్వారా, బిజినెస్ గ్రూప్ ద్వారా చాలామంది పోలీస్ స్టేషన్లో ఏసీపీ ద్వారా, డీసీపీ ద్వారా, సిపి ఆఫీస్ ద్వారా ఇది పువర్ పర్సన్స్కి ఫీడింగ్, ట్రాన్స్జెండర్స్కి ఫీడింగ్, నీడీస్కి ఫీడింగ్ జరుగుతుంది. ఎనీవన్ హూ వాంట్స్ టు హెల్ప్ కమ్యూనిటీ అండ్ పబ్లిక్, మీరు లోకల్ డీసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయండి, మీ పెట్రోల్ కార్కి ఇన్ఫార్మ్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీ విల్ కోఆర్డినేట్ ఎవ్రీథింగ్ ఫర్ ద సొసైటీ. యా, థ్యాంక్ యూ సో మచ్ సిపి గారు మాతో జాయిన్ అయినందుకు. సో లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ గారు. ఆయనతో ఇప్పటి వరకు మాట్లాడాం మనం.